మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఇదిగో నాయన గడుమూరు గ్రామాన్ని ప్రేమించి మీ బిడ్డల దగ్గరికి మమ్మల్ని రప్పించి, ఇదిగో నాయన మీ మాటలు వినిపించడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకే నిండు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తెలుపుకుంటున్నాం మా దేవ. గడిచిన దినాలన్నీ, గడిచిన క్షణాలను కూడా తండ్రి మీ కృపలు మమ్మల్ని భద్రపరిచి సురక్షితంగా రక్షించి ఆయుష్కాలాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చారు తండ్రి. నీకు స్తోత్రములు నా తండ్రి. ఇదిగో నాయన మీ బిడ్డలతో మీ మాటలు తండ్రి మా నోట మాట్లాడుచుండ కన్న తండ్రి, మా మాటగా ఎంత మాత్రం మేము చెప్పడానికి ప్రయత్నించే కన్న తండ్రి, మీ మాటలతోనే మీ బిడ్డలకు మాకు ధైర్యపరచండి కన్న తండ్రి. పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించండి. వింటున్న మీ బిడ్డలు తండ్రి ధైర్యం తెచ్చుకొని మంచిగా, జ్ఞానముగా, భక్తితో, విశ్వాసముతో బ్రతకగలిగే మంచి మనసు అనుగ్రహించండి నాయన. కేవలం అది మీకు మాత్రమే సాధ్యము, మీ ద్వారా మాత్రమే సాధ్యమని నమ్ముచున్నాము కన్న తండ్రి. మీ దయలో, మీ కృపలో మమ్మల్ని అందరూ భద్రపరిచి, మరుగుపరిచి, విలువైన మీ మాటలు తండ్రి విలువైన రీతిగానే ప్రకటించడానికి మంచి జ్ఞాన వివేచన ప్రసాదించి కాపాడమని కోరుతూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము కన్న తండ్రి, ఆమేన్. మంచిదమ్మా ప్రియమైన దేవుని వారలారా, ఒక్క 10-15 నిమిషాలు మీరు సైలెంట్గా కూర్చుంటే వాక్యాన్ని తొందరగా ముగించేస్తా. ఏమా అనుష, మాట్లాడకూడదు. ఏమా మాట్లాడకండి, ఎవరు అటు ఇటు చూడకండి. కార్తీక్, మీరు ఇటే చూడాలి. ఎందుకంటే మీ ఊర్లో ఎక్కువ ఏముందో తెలుసా? దయ్యం ఉందన్న భయం ఎక్కువగా ఉంది కదా. మీ ఊర్లో ఏముంది? మీకు దయ్యము ఉందన్న భయం మీకు ఎక్కువగా ఉంది కనుక దయ్యం ఉందో లేదో ఈరోజు తేల్చేసుకుందాం మనం. ఆ రోజు చెప్పుకున్నాం కొన్ని విషయాలు కదమ్మా. ఆ రోజు చనిపోయిన వారు తిరిగి రాదని తెలుసు మనకి కదా. అయితే కూడా మీ ఊర్లో ఇంకా ఏముంది? భయం ఎక్కువగా ఉంది. దయ్యం ఉందన్న భయం మీకు ఎక్కువగా ఉంది కనుక దయ్యం ఉందో లేదో తెలుసుకుందాం. ఓకేనా? మరి మీరు సైలెంట్గా ఉండి మంచిది. మరి నేను చెప్తా, నేనే వివరిస్తామ్మా, మీరు తీయకండి. మీరు తీసి వదిలనుకోండి, ఎక్కువ మీకు సమయం అయితే తీస్తారా? మీరు తీసినా కూడా ఓకే. ఓకేనా? తీసినా చదువుకున్న వాళ్ళు చదువుకుంటే కూడా మంచిది. తీసుకోండి. ఒకవేళ ఏబు గ్రంథము, ఏబు గ్రంథము, ఏబను తీయండి. ఏబను గ్రంథ 7వ అధ్యాయ 9వ వచనం. చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఏమా వాళ్ళు ఏమైతారు? దయ్యం అవుతారా? దయ్యమయ్యే అవకాశం ఉందా? మరలా భూమి మీదకి వస్తారా, రారా అన్న ఆలోచనలు మనం కొన్ని చదువుకోవాలి. ఓకేనా? మంచిది. మరి అక్కడ ఏముందో చూడండి ఒకసారి చదువుతా. ఏబు గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం 10వ వచనంలో, మేఘము విడిపోయి అదృశ్యమగనట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎన్నడను రాడు. వస్తారని చెప్తుందా బైబిల్? రాడు అంటుందా? అంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి? చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్తారమ్మా? పాతాళానికి పోతారు. పోయిన వారం వదుకున్నాం కదా, మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు అని మనం వదుకున్నాం కదమ్మా. అందుకనే ఈరోజు కూడా బైబిల్ అంటుంది, ఏమంటుందంటే ఏమా మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎన్నడను రాడు. ఇంకో కిందికి ఒక మాట 10వ వచనం, అతడు ఇక ఎన్నడను తన ఇంటికి రాడు, అతని స్థలము అతని మరల నెరుగదు. ఇప్పుడు అతను ఇల్లు కట్టుకున్నారు కదమ్మా. చనిపోయిన మనిషికి ఒక ఇల్లు ఉంది, ఒక కుటుంబం ఉంది, భార్య ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, చేను ఉండొచ్చు కదా. ఆ చేన్ని, ఆ ఇంటిని, ఆ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని ఆ మరణ తిరిగి వస్తుందా? అస్సలు సంబంధమే లేదు చచ్చిపోయిన తర్వాత. ఎందుకంటే పాతాళం అన్నది మహాభయంకరమైన స్థలం. అది చచ్చిపోయిన వారు, వాళ్ళు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా ఎటువంటి వారైనా కూడా చచ్చి పాతాళానికి వెళ్ళిపోయారంటే ఈ భూమి మీద రావడానికి అవకాశమే లేనే లేదు. మరలా ఇంకోటి, వాళ్ళ జన్మస్థలం కూడా వాళ్ళని మరిచిపోతుందంట కదా. వాళ్ళు పుట్టిన ఈ ఊరు అనుకోండి కదా, వాళ్ళకి ఈ ఊర్లో పుట్టాను నేను, ఈ ఊర్లో ఉన్నాను నేను, నా వాళ్ళు ఉన్నారు అన్న ఆలోచన వాళ్ళకు కూడా ఉండదు. ఆ స్థలానికి అసలు ఉండదంట కదా. ఆ స్థలమే వాళ్ళు ఎరగదంట. ఏమా మనం అనుకుంటాము, అయ్యో ఒకరు చచ్చిపోయారు కనుక ఆమె అక్కడే తిరుగుతుంది,
అక్కడే దయ్యం తిరుగుతుంది, నాకే కనిపిస్తుంది కదా, నా కాళ్ళ దగ్గర వచ్చి కూర్చుంది, తాడి చెట్టు మీద ఉందన్న భయం మీలో చాలా మందికి ఉంది ఊర్లో కదా. చచ్చిన వాళ్ళంతా ఒకవేళ భూమి మీద ఉండి తిరలాడుతుంటే మనం మనుషులుగా బతికేవాళ్ళమా? బ్రతికున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉందా లేకుంటే చచ్చిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉందా? చచ్చిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. చచ్చిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటది అవునా కదా. ఇప్పటి నుంచి కాదు, భూమి పుట్టినప్పటి నుంచి, లేదా దేవుడు భూమి మీద మనుషులు చేసినప్పటి నుంచి కదా. ఫస్ట్ మరణించిన ఒక మనిషి ఎవరు? ఏబేలు మరణించాడు కదా. ఆదాము కుమారుడైన ఏబేలు గారు మరణించారు. అతని దగ్గర నుంచి ఇప్పుడు లెక్క చేసుకుంటే అవునా కదమ్మా, కొన్ని కోట్ల మంది చచ్చిపోయి ఉంటారు కదా. కోట్ల మంది చచ్చిపోయిన తర్వాత ఈ గాలి తిరుగుతున్నది అనుకోండి, పట్టుతుందా ఇక ఈ భూమి? పట్టదు కదా, అస్సలు పట్టదు. చచ్చిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది కనుక భూమి అస్సలే పట్టదు. అందుకని దేవుడు అన్నాడు, ఒక్క క్షణములోనే పాతాళానికి తీసుకెళ్తాడంట. 2-3 చాలు ఉంచామంటే భూమి అస్సలే పట్టదంట. అంత పెద్దది ఆత్మ. పోయినసారి మనం ఓదుకున్నాం కదమ్మా, మనము ఓదుకున్నాం. ఆత్మ చాలా పెద్దది, అది చాలా శక్తి కలిగింది. ఈ దేహంలో ఉన్నంతసేపు మాత్రమే దాన్ని భద్రపరచుకోగలము. అది అణిగి ఉండగలదు కదా. 6 అడుగుల రూపంలో 5 అడుగుల రూపంలో ఈ దేహంలో ఉండగలదు. కానీ చచ్చిన మరొక క్షణం అస్సలు ఈ భూమి మీద ఉన్నదాన్ని దేవుడు అస్సలు ఉంచాడు కదా. దేహం చిన్నదే, ఆత్మ మహా పెద్దది అవునా కదమ్మా. అందుకే దేవుడు అన్నాడు, దేవుడు ఆత్మ స్వరూపి కదా. కనిపిస్తాడా మనకు దేవుడు? కనిపిస్తాడా? అస్సలు కనిపించాడు ఆయన, అవునా కదమ్మా. దేవుడు అస్సలు మనకు కనిపించాడు కదా. పోనీ ఏ మనిషికైనా నాకు కనిపించాడు కరెక్ట్ అయిన రూపు నేను చూసిన వాళ్ళు మనం చూస్తామా? మీ ఊర్లో ఒక మనిషి చచ్చిపోయింది, ఒక వారం 15 రోజులు అవుతుంది కదా. ఆమె బ్రతికొచ్చింది, కరెక్ట్ గా ఇలాగే ఉన్నది అని చెప్పగలుగుతారా? అస్సలు లేదు, అది అవకాశమే లేదు. అంటారు ఏమని, తెల్ల చీర కట్టుకున్నది, నా కాళ్ళ దగ్గర కూర్చున్నది, నేను దొడ్డికి పోతుంటే వెనక్కి వచ్చింది, నన్ను అంటినట్టుగా అనిపించింది, వామ్మో అక్కడ కూర్చున్నట్టుగా అనిపించింది అని మీరు అనుకుంటారు. అది అస్సలు అవకాశమే లేదన్న దేవుడు కదమ్మా. పాతాళానికి దిగిపోయిన తిరిగి రావడానికి అవకాశమే లేదు. మహాభయంకరమైన పాతాళం అది. ఎప్పుడు మింగుదునా, ఎప్పుడు వస్తాడనా చేతిలోకి అనుకుంటా ఉంటుందంట భూమి. ఏముంటదమ్మా, పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని మనలాంటి వారిని, పాపం చేసిన వారిని మింగివేళ్ళని ఆశ పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటుందంట. అది ఎట్లుంటుందమ్మా, గొప్ప ఆశ పెట్టుకొని ఎప్పుడు వస్తావురా, భూమి మీద ఎలా బ్రతికావో, చచ్చిన రోజు నీ సంగతి చెప్తా, చచ్చిన రోజు ఖచ్చితంగా భూమి మీద నీ ఉండవు, నా దగ్గరికే వస్తావు పాతాళంలోనికి, నేను ఎక్కడ తొక్కేలో తెలుసా అని గొప్ప ఆశ పెట్టుకుంటుందంట. ఎవరు? పాతాళలోకం కదా. గొప్ప ఆశ పెట్టుకుని ఉంటుంది. భూమి మీద ఉన్నప్పుడు మనం ఎన్నో చేయొచ్చు, దొంగతనం చేయొచ్చు, దోపిడితనం చేయొచ్చు, అబద్ధం ఆడొచ్చు, మన ఇష్టానుసారంగా జీవించవచ్చు. ఈ ఊర్లో తగ్గేదేలే అనొచ్చు కదా. ఈ ఊర్లో నన్ను వంచేవాడు లేదు కదా, నాకంటే ఈరుడెవడు లేడు, నాకంటే ధీరుడెవడు లేడు అనొచ్చు. బతికున్నంత సేపు నువ్వు ఏమైనా కొన్ని చల్లొచ్చు కదమ్మా. ఈ ఊర్లో నన్ను వంచేవాళ్ళు ఎవరు లేరు అనొచ్చు. కానీ చచ్చిపోయిన తర్వాత వంచేది ఒకటి ఉంది, ఏదది? పాతాళం. అందుకే ఆశ పెట్టుకున్నది ఎదురు చూస్తూ ఉంటది. అంత ఆశ పెట్టుకున్నది మరలా పోవని పంపిస్తుంది భూమి మీదకి, ఆ అవకాశమే లేదంట. 2 సామ్యాల గ్రంథము 12వ అధ్యాయం 23వ వచనం. ఇప్పుడు చనిపోయెను గనుక నేనెందుకు ఉపవాసం ఉండవలెను, వాణిని తిరిగి రప్పించగలనా? ఒక భక్తుడు అంటున్నాడు. ఎవరు ఈ మాట అంటున్నది అంటే దావీదు గారు కదమ్మా. దావీదు గారు కుమారుడు చనిపోయి ఉంటే ఆయన ఉపవాసం ఉంటాడు. ఉపవాసం ఉండి ఏడ్చి కొన్ని రోజుల తర్వాత ఏడ్చి అంటాడు ఆయన ఒక మాట. ఏమని ఆయన ఏమంటారు చూడండి, ఇప్పుడు చనిపోయాను కనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలేను, వాణిని తిరిగి రప్పించగలనా? చచ్చిన వాడిని తిరిగి రప్పించగలను. ఉపవాసం ఉన్న, దీక్ష చేసిన, రోజు ఏడ్చిన కదా తిరిగి రప్పించగలనా అంటున్నాడు. రప్పించలేమా? మన వల్ల కాదు కదమ్మా. రప్పించగలంటాడు. కింది చూడు ఇంకో మాట ఆయన, రప్పించగలనా? నేను వాని యొద్దకు పోదును గాని వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను. ఏమా, చచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, తిరిగి భూమి మీదకి రారంట. బైబిల్ స్పష్టంగా చెప్తుంది మనకి.
చచ్చిన వారు తిరిగి భూమి మీదకి రారు. మనం ఎక్కడ పోతామంట? వాళ్ళ దగ్గరికే పోతాం. రేపో మాపో సంవత్సరంకో నెలకో ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికే మనం పోతాం. కానీ చచ్చిన వారు తిరిగి మన దగ్గరికి రారు. మరి నీవెందుకమ్మా భయం పడతావు నైట్ పూట? మీకెందుక భయము? సార్ మేము చూసాం సార్, మీరు అబద్ధం ఆడతారంటారా? నాకు చూపించండి ఒకసారి, మీ ఊర్లో దయ్యం ఉందని చూద్దాం. వెళ్ళి ఒకసారి సమాధానంలోకి వెళ్ళి చూద్దామండి. నైట్ పూట నాతో పాటు 10 మంది రాండి. ఒకవేళ మీకు అందరూ భయం అయితే నువ్వు అక్కడనే వస్తా. దయ్యం ఎక్కడుందో చచ్చిన వాళ్ళు ఎట్లా చూపించండి. ఒకవేళ చూడగలుగుతామా? చూపిస్తారా? ఉంటే కదా చూపించడానికి. ఉంటుందా? అందుకే బైబిల్ అంటుంది, చనిపోయిన వాని దగ్గరికి మేమందరం పోవాలి కానీ మనమందరం వెళ్ళాలి కానీ వాడు మన దగ్గరికి రానే రాడు. మరి మనమేమో చచ్చిన వాళ్ళు ఇక్కడే తిరుగుతున్నారు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే మాకు భయం అవుతుంది. వాళ్ళు ఈదిలో తిరుగుతున్నారేమో. నైట్ పూట బయటికి వెళ్ళాలని భయం అవుతుంది. ఎందుకు ఇంత భయం మనకి? బైబిల్ ఇంత స్పష్టంగా చెప్తుంది కదా, చనిపోయిన వాడు మరలా తిరిగి రాడు. బ్రతికున్న మనం చనిపోయిన వాడి దగ్గరికి వెళ్ళవలసిన వారమే. ఖచ్చితంగా వెళ్తాం ఏదో ఒక రోజు, అవునా కదమ్మా? అందుకనే మనకి చచ్చిన వారు రారు అన్న ధైర్యం మనకి గట్టిగా ఉండాలి. చచ్చిన వారు వస్తారేమో. అమ్మో ఏమో చచ్చేటప్పుడు మహా భయంకరంగా ఉండేది, తెల్లగా ఉండేది, నా మీద పగబట్టేసింది, చచ్చాకని సంగతి చూస్తానన్నది, అందుకే నా దగ్గరికి వచ్చిన అంటావా? వస్తారా? రారు. ఆ ధైర్యం గట్టిగా ఉండాలి. రారు సార్ అని చెప్పి బయటికి వెళ్తే భయం అవుతుందని అనకూడదు, అవునా కదమ్మా? రారు సార్ అని చెప్పి బయటికి వెళ్ళమ్మా అంటే సార్ నాకు భయం అవుతుందంటే ఇక నీ నమ్మకము వ్యర్థమవుతుంది, అవునా కదమ్మా? రారు అంటే రారంతే, అవునా కదమ్మా? చాలా మంది చస్తా ఉంటారు యాక్సిడెంట్లో కూడా కదా, రోడ్డు ప్రమాదాల్లో కూడా, లేకుంటే ఉన్న కూడా చచ్చిపోయి చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ వస్తారా? అస్సలు రారు. ఆ భయమే మనలో ఉండకూడదు. ఇంక వాళ్ళు వస్తారు అనుకుంటుంటే నేను ఎవరు బాగు చేయలేదు కదమ్మా. మీకు ఒక సామెత చెప్తా, చిన్న సామెత చెప్తా ఒకటి. ఏమంటే ఒక ఆయనకి భయం ఉండేదంట. మామూలుగా నైట్ పూట వెళ్ళాలన్నా, రోడ్డుకి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా భయం ఉండేదంట. ఒకప్పుడు ఆయన ఏం చేసిండంట, నీళ్ళు తాగడానికి వెళ్ళేవాడంట. నీళ్ళు తాగుతూ ఉంటే 2 దోశలు పట్టుకుని తాగుతారు అప్పుడు కాలానికి. ఇప్పుడు కూడా కొలాయి దగ్గరికి వెళ్తే 2 దోశలతో పట్టుకుని నీళ్ళు తాగుతాం కదమ్మా. అలా తాగుతున్నప్పుడు కదా, ఇలా ముంచుకొని నీళ్ళు తాగుతున్నప్పుడు పైన ఒక తొండ ఉంది. ఉందంట. అదేదో ఒక కొమ్మ మీద ఒక రాయి మీద నిల్చొని ఉందంట. ఆ దోషట్లో నీళ్లు తీసుకొని చూస్తూ తాగుతున్నప్పుడు ఏం కనిపించింది? ఆ పైన తొండ ఈ నీళ్ళలో నీడ కనిపించింది. ఆయనకి నీడ కనిపించింది అనమాట. పైన తొండ కింద నీళ్ళలో కనిపిస్తుంటే ఆయన గబక్కుని మింగేశాడంట. ఆయన ఇంకా ఆయన అనుకున్నాడంట, నేను తొండనే మింగాను బాబు, నా కడుపులో తొండే ఉంది అని. అసలు ఏ వైద్యుడి దగ్గరికి వెళ్తే కూడా అనుమానం పోతలేదు, రోగమే పోతలేదు. అసలు 70-80 కేజీలు 100 కేజీలు ఉన్న మనిషి 30 కేజీలకు వచ్చినా కూడా అనుమానం పోతలేదు, రోగం పోతలేదు. ఆయనకి ఏమైంది? ఇంతకు ఆయనకి తొండని మింగాను అనుమానం మాత్రం బాగుగా పాటిపోయింది ఆయనకి కదమ్మా. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అడగండి, జ్వరం వచ్చింది అనుకోండి టాబ్లెట్ ఇస్తారు, నెత్తినొప్పి వచ్చింది అనుకోండి టాబ్లెట్ ఇస్తారు కదమ్మా. కాళ్ళు ఇరిగితే కట్టు కడతారు కదమ్మా. చెవి ఇరిగినా కూడా కుట్టేసి కట్టు కట్టచ్చు కదా. సార్ నాకు పెద్ద అనుమానం ఉంది అనుకోండి, దానికి ఏమైతే నేను చెప్తానండి అంటారా? అనుమానంకి అసలే మందు లేదు. మనోవేదనకి దీన్ని ఏమంటారంటే మనోవేదనకి అసలే మందు లేదు అంటారు. అందుకనే ఆ తొండను మింగాడన్న ఆయనకి ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా కూడా బాగాలేదు. ఇంతకైనా ఏం చెప్పలేదు, నేను తొండని మింగానని చెప్పలేదు, ఆయన మనసులో ఉంచుకున్నాడు అది. అవునరా, ఇన్ని వైద్యం దగ్గరికి వెళ్తే కూడా నీకు బాగా కావట్లేదు, ఇంతకు నీ అనుమానం ఏం చెప్పంటే నేను తొండని మింగాను చెప్పాడు. అప్పుడు అన్నారంట కొంతమంది ఆలోచన చేసి, ఇది రోగాన్ని ఎలా పోగొట్టాలంటే ఆలోచన చేసి కొంతమంది ఏం చేశారంట, ఒక తొండను చంపుకొని తీసుకొచ్చారంట. ఒక తొండని చంపుకొని తీసుకొని వచ్చి పుల్లుగా నీళ్ళు లాపించేసి కక్కున ఉన్నారంట. వాడు కక్కుతున్నాడు, కన్ను మూసుకుంటున్నాడు. పక్కన ఇద్దరు ఉన్నప్పుడు ఏం చేశారంటే కక్కు అన్నప్పుడు కక్కును కొంచెం కన్ను మూస్తాడు కదా, కన్ను మూసుకుని కక్కినప్పుడు వెనక్కున్న తొండను తీసి ముందు పడేశారంట. దాంట్లో కక్కిన దాంట్లో ఆ పడిపోయింది తొండనేదంట. అప్పుడు వానికి నీ కడుపులో నుంచి తొండ పడిపోయింది. అమ్మా నా అనుమానం పోయిందని అప్పటి నుంచి వాడు ఏమైందంట, బాగుపడ్డాడంట. అందుకనే అనుమానం ఎక్కువ ఉండకూడదు. నీడలో కనిపించిన తొండని మింగాను అన్న అనుమానం పడిన వాడికి ఏమైతే తెగేది కూడా అనుమానం తీరలేదు. అందుకని మన అనుమానం తగ్గట్టుగానే
తొండం తీసి పాడేస్తే అప్పుడు నుంచి చూడు బాగాడంట. అవును కదమ్మా? చచ్చిన వారు మా దగ్గరే ఉన్నారు, చచ్చిన వారు మా దగ్గరే ఉన్నారు, మా చుట్టూ తిరుగుతున్నారు, మా ఇంటి పక్కలే ఉన్నారు, మాకే కనిపిస్తుంది అనుకోండి. మీ అనుమానాన్ని ఎవరు పోగొట్టలేరు, ఇంకా ఎవరు పోగొట్టలేరు. నీ తల కింద బైబిల్ పెట్టుకుని పండుకున్నా కూడా అనుమానం పోదు కదమ్మా, పోతుంది అనుమానము. మీరు ధైర్యంగా ఉండాలి. ఫస్ట్ ఏమని, చచ్చిన వారు తిరిగి లోకానికి రారు, వారి జన్మస్థలం అసలు వారిని ఎరుగదు అని ఉండాలి అమ్మా. ఇంకా కొంచెం ముందుకెళ్దామా? ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనాలు ఏమంటుందంటే అక్కడ, బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు. ఏమా అమ్మా ఇంటర్ సాక్షి, బ్రతికి ఉన్నవారు మనకి ఏం ధైర్యం ఉంటుంది చెప్పండి? ఎప్పటికైనా ఖచ్చితంగా చచ్చిపోతాం లేదా? శాశ్వత కాలం ఏమైనా ఉంటామా? శాశ్వత కాలం ఏమైనా ఉంటామా? ఒకవేళ 100 ఏళ్ళు బతిమలు ఉన్నారు మన ఊర్లో లేరు. అందుకే మనకి ఏముండాలంటే, అమ్మో బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు. ఖచ్చితంగా మనం ఏమని ఎరగాలంటే, ఖచ్చితంగా ఏదో ఒక రోజు పోతానులే వాళ్ళతో పాటు మనం కూడా అని మనం ఉండాలి. ఇంకో మాట కిందికి ఉన్న చూడండి, ఇంకో మాట, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు. బ్రతికున్న మనం తెలుసు ఏమని, చచ్చిపోతాం మనం కూడా, రేపో మాపో ఎప్పుడో ఒకసారి దేవుడు పెట్టినప్పుడు చచ్చిపోతామని మనం అనుకుంటామంట. మనకు అంత జ్ఞానం ఉంది భూమి మీద బ్రతికున్నప్పుడు. కానీ చచ్చిన వారు అంటే ఏమవుతారంట, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు, వారి పేరు మరువబడి ఉన్నది. కొన్ని రోజులు ఖచ్చితంగా పేరు మరుస్తామా లేదా? మీ ముత్తాతలు వాళ్ళ ముత్తాతలు చచ్చిన వాళ్ళ పేరు మీకు ధ్యాస ఉందా? ఉండవు. మరిచామా లేదా? ఇప్పుడు నిన్న మనం చచ్చింది మన ఊర్లో గాయమ్మ, ఇంకో సంవత్సరం జ్ఞాపకం ఉంచుకుంటామా? ఇంకా 2 సంవత్సరాలకి, ఇంకా 10 ఏళ్ళకి ఆయన పేరేమన్నా తెలియదు, ఆమె పేరేమన్నా కూడా మనకి తెలియదు. ఆమె ఎట్లా ఉండదు అంటే, ఎట్లా ఉండవు మాకు మర్చిపోయి ఉంటాం లేదా? ఎర్రగా ఉందా, నల్లగా ఉందా, పొట్టిగా ఉందా, పొడుగుందా అడిగితే ఏమంటాము? ఏమో సార్ ఏమో అన్నా తెలియదు, అప్పుడు ఎప్పుడో చచ్చిపోయింది కాబట్టి తెలియదు, అప్పుడు ఎప్పుడో అంటారు చచ్చిపోయింది అంటాం, మాకేం తెలియదు అంటాం లేదా? ఖచ్చితంగా మనం ఏం చేస్తాము, మర్చిపోతాం వాళ్ళని కదా. వాళ్ళు మనం ఏం చేస్తామంటామా, చచ్చిన వారు ఏమీ ఎరగరు, వారి పేరు మరువబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభమును కలుగదు. అంటే భూమి మీద ఏ లాభం వాళ్ళకి ఉండదంట కదమ్మా. చచ్చిన వారు నీ మీద నా మీద పగ పెట్టుకొని బతికినోడు అంటారు కదా, నేను ఎప్పుడోకప్పుడు వేసేస్తారా అంటూ ఉంటారు. అప్పుడప్పుడు నేను చంపేవాడు నిద్రపోరు అన్నది కొట్టాడన్నా అనుకోండి, చచ్చిన తర్వాత వచ్చి పగ తీర్చుకుంటారా? అస్సలు అవకాశాలే ఉండవు అవి కదా. వారికి ఏ లాభం కూడా భూమి మీద ఏముండదంటమ్మా, ఏ లాభం కూడా భూమి మీద వారికి ఉండదని బైబిల్ స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. కిందికి ఇంకొక మాట చూడండి, ఏమా వారికి ఏ లాభము కలుగదు, వారిక ప్రేమింపరు. చచ్చిన వారు వచ్చి మనం ప్రేమిస్తారా? ఏమా నువ్వు మంచోడు బాగా ఉన్న భార్య భర్త మంచిగా ప్రేమించుకున్నావు అనుకోండి కదా, భర్త చచ్చిపోయాడు, భార్య మనలో ప్రేమిస్తా వచ్చి ఎక్కడ ఉంటుందేమో అసలు తెలియదు, ఫోటో మాత్రం ఉంటుంది గోడకి, అంతే చూసుకొని మనము ఆమె చచ్చిపోయింది ఆయన చచ్చిపోయాడు అనుకోవాలి అంతే. అదే కదమ్మా, వాళ్ళు వీళ్ళు ప్రేమించుకుంటారా? మంచిగా ఉంటారు, మాట్లాడుకుంటారా? తగ అన్నమే అంటాడా, నీళ్ళు తీసుకురా అంటాడా ఫోటోని చూసి అంటారా? అన్నారు కదమ్మా. కింది చూడండి ఒక మాట, వారికి ఇక ఏ లాభం కలగదు, వారికి ప్రేమింపరు, పగ కూడా పెట్టుకున్నారు. మనకి వాళ్ళు కొట్లాడుంది అనుకోండి, పగవాళ్ళు చచ్చిపోతే కూడా ఏం చేయాలంట, పగ వాళ్ళకి మనకు పగ కూడా పెట్టుకో. ఎందుకంటే భూమి మీద ఉన్న వాళ్ళన్ని వాళ్ళ జ్ఞాపకాలన్నీ కూడా మరిచిపోతారంట వాళ్ళు కదమ్మా. ఇంకో మాట కిందికి, అసూయపడరు, సూర్యుని కింద జరుగు వాటిలో దేని యందును వారికి ఇక ఎప్పటికీ వంతు లేదు. భూమి మీద అన్ని జరుగుతాయి, ఆస్తులు పంచుకుంటారు, అంతస్తులు పంచుకుంటారు, పిల్లలు ఇంకొకరు పెంచుతూ ఉంటారు కదమ్మా. భార్య చచ్చిపోయింది అనుకోండి, భర్త ఇంకో పెళ్లి చేసుకుంటాడు, భర్త చచ్చిపోతే భార్య ఇంకో పెళ్లి చేసుకుంటది కదా. ఆస్తులు ఉంటాయి, ఇల్లు ఉంటాయి. చచ్చిన వాళ్ళకి భాగం ఇవ్వండి అంటామా? ఎందుకంటే ఈ భర్త కూడా చచ్చిపోయింది, ఆమెకు ఒక భాగం ఇవ్వండి అంటామా? లేకుంటే ఒక గది ఇవ్వండి అంటామా? ఒక ఎకర భూమి అంటామా? ఏ లాభం కూడా వాళ్ళకి భూమి మీద అస్సలే లేదు. వాళ్ళు పోయిన వారు పోయారు, వాళ్ళ పేరు ఎప్పటికొకప్పుడు మనమంతా మరిచిపోతాం కదమ్మా. అది మనం ఏముంచుకోవాలంటే, మనం కూడా పోవాల్సిన వాళ్ళమే వాళ్ళ దగ్గరికి, వాళ్ళు మాత్రం తిరిగి మన దగ్గరికి రారు అని ధైర్యం ఉండాలి మనకి కదమ్మా. బ్రతుకున్న మనం ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం కూడా చచ్చిపోతాం కదమ్మా.
యాక్సిడెంట్లో చచ్చిపోవచ్చు, పండుకున్నప్పుడు చచ్చిపోవచ్చు కదా, కూర్చున్న కాడ చచ్చిపోవచ్చు, ఏదో చచ్చిపోవచ్చు. కానీ చచ్చిన వాళ్ళు మాత్రం భూమి మీదకి వచ్చే అవకాశాలే లేనే లేవు కదా. అందుకనే మీరు తొండను మింగితే అనుకోకుండా, ఏమ్మా తొండను మింగితే అనుకోకుండా, దేవ చచ్చిన వాళ్ళని చచ్చారు కానీ బ్రతికున్నాం మీ కృప ద్వారా, మేము కూడా ఎప్పుడుకో చచ్చిపోతాము, బ్రతికున్న నాళ్ళు ధైర్యంతో ఉండాలన్న ఆలోచన మీకు కలిగి ఉండాలి. అవునా కదమ్మా? మేఘము విడిపోయి అదృశ్యమన్నట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరలా తిరిగి రాడు కదమ్మా. పాతాళము పట్టేసుకుంటుంది, వాళ్ళని గట్టిగా పట్టేసుకుంటుంది కదా, విడవదంట. అట్లాంటి ఆలోచన కలిగి మీరు ధైర్యంతోనే ఉండాలి. అంతేగాని మీ ధైర్యాన్ని చెడిపోయి చచ్చిన వాళ్ళు మా చుట్టే తిరుగుతున్న భయంగా ఉందనుకోండి, మిమ్మల్ని ఏ వైద్యుడు కూడా బాగు చేయలేడు. మీరు ఇంకా చిక్కిపోతూ ఉంటారు, ఇంకా సన్నగిలుతూ ఉంటారు, ఎంత తిన్నా కడుపు కూడా అంటదు, నిష్ప్రయోజనం అవుతూ ఉంటుంది. అందుకనే చచ్చిన వాళ్ళు ఒకరోజు 2 రోజులు ఏదో నిన్న మన జరిగింది కనుక చిన్నగా భయం ఉంటుంది కొంతమందికి, మాకైతే ఉండదు కానీ మీకు ఉండొచ్చేమో. అయినా కూడా భయపడకూడదు కదా. ఎంత భయంకర సావైనా కూడా ఆ స్థలమే ఆమె ఎరగదు, ఆమె ఆ స్థలం ఎరగదు, మనం ఎందుకు భయపడాలి? అవునా కదమ్మా? చచ్చిన ఆమెకి తెలియదు, చచ్చిపోయి ఇక్కడ ఉన్నాను కదా ఇన్ని రోజులు ఆమె తెలియదంట, ఆమె స్థలమే ఆమెనే ఎరగదు. మనం ఎందుకు భయపడాలి? అక్కడేముంది, ఆ ఇంటి దగ్గరే ఉంది, ఆ చెట్టు దగ్గరే ఉంది, ఆ గుట్ట దగ్గరే ఉంది అనుకుంటే ఇక మనల్ని ఎవరు బాగు చేయ. పోయేవాళ్ళని చెప్పాం కదా ఒక సామెత, సమాజానికి వెళ్ళిన పరిస్థితి ఏమైంది, పందెం కొట్టుకొని వాడి లింగ జిగబడితే వాడు కూడా గుండె ఆటుకొచ్చి చచ్చిపోయాడంట. ఎందుకని? వాడి భయం అంతగా ఉంది కనుక కదా. అంత భయం ఉంటే అలాగే జరుగుతుంది. భయం ఎప్పుడు మనిషికే ఉండకూడదు, ధైర్యం ఉండాలి. చచ్చిన వాళ్ళు తిరిగి రారు అని తెలుసుకోవాలి కదమ్మా. చచ్చిన వాళ్ళు తిరిగి ఎప్పుడు రారు, వచ్చే అవకాశాలే లేనే లేవు గనక మీరంతా మనమంతా ధైర్యంతోని విశ్వాసంతోని ఉండాలి. ఓకేనమ్మా? ఓకే, మంచిది. మరి ఇంత మంచి మాట విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ ఇంతటి వాక్యాన్ని ముగించుకున్నా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.